అమరావతిలో 2028 నాటికి మెజారిటీ పనులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం 56,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు ఆయన. వైసీపీ బుద్ధి ఇంకా మారలేదన్నారు. అసత్య ఆరోపణలతో విషం చిమ్ముతోందని తెలిపారు. అమరావతి చట్టబద్ధతపై తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది. పార్లమెంట్ ఆమోదం పొందాక చట్టమవుతుంది. 2028 పనులన్నీ పూర్తి చేసి ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028కి పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. అధ్యక్ష, ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నాం. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు.